మూవింగ్ ఆన్, కంచ గచ్చిబౌలి భూములపై తమ పార్టీ ఎలాంటి విధానాన్ని అనుసరించాలి, దీనిపై చర్చించేందుకు కాసేపట్లో ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డితో భేటీ కాబోతున్నారు తెలంగాణ బీజేపీ ఎంపీలు. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. కాసేపట్లో తెలంగాణ బీజేపీ ఎంపీలంతా సమావేశం కాబోతున్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి నివాసంలో భేటీ కాబోతున్నారు. కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై ఇందులో ప్రధానంగా చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ వివాదంపై వాస్తవాలు తెలుసుకునేందుకే ఈ భేటీ అంటున్నారు ఎంపీలు. హెచ్సియు వీసీ తోటి మాట్లాడి వివరాలు తీసుకున్నారు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. నిన్న కేటీఆర్ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విద్యాసాగర్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. విద్యాసాగర్, భేటీ ఎన్ని గంటలకు, ఎంతసేపు జరగబోతోంది? సింగిల్ పాయింట్ అజెండానా, ఇంకేమైనా మాట్లాడుతున్నారు? ఎస్, సింగిల్ పాయింట్ అజెండాగానే బీజేపీ ఎంపీల సమావేశం ఉండబోతుంది. అయితే దీనికంటే ముందే ప్రస్తుతము ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్న జగదీశ్వర్ రావుతో భేటీ అయ్యారు. అసలు హెచ్సియు భూముల వివాదానికి సంబంధించినటువంటి వాస్తవాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. ఎందుకంటే హెచ్సియు భూములకు సంబంధించి ఇటు ప్రభుత్వం కావచ్చు, అటు న్యాయస్థానాల్లో ఉన్నటువంటి చిక్కుల నేపథ్యంలో ఏదైతే ఒక కమిటీని ఏర్పాటు చేశారో దాని మీద ప్రభుత్వం అటు కమిటీ నుంచి అభిప్రాయాల సేకరణ చేస్తున్నదో అసలు వాస్తవాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. దాంతోపాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు, నిన్న కేటీఆర్ చిట్చాటుగా మాట్లాడుతూ ఏదైతే భూ కుంభకోణంలో ఒక ఎంపీ కూడా, బీజేపీ ఎంపీ కూడా ఉన్నారన్నటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఈ యొక్క ప్రస్తుతం మరి కాసేపట్లోనే బీజేపీ ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డితో ఇటు ఈటల రాజేందర్ కావచ్చు, రఘునందన్ రావు, అదేవిధంగా అందుబాటులో ఉన్న మరికొద్ది మంది ఎంపీలు వచ్చేటువంటి అవకాశం ఉంది. వీరంతా కూడా సమావేశమై అసలు హెచ్సియు భూముల విధానంలో నెలకొన్నటువంటి సమస్యలు ఏంటి, విద్యార్థులకు ఏ విధంగా ముప్పు ఉంది, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు నిజంగానే నష్టపోతుందో, అక్కడ జరిగేటువంటి విధ్వంసం, వీటన్నిటి అంశాలను వాస్తవాలు తెలుసుకుని ప్రజల ముందుకు తమ పార్టీ తరఫున ఉంచాల్సిన అంశాలు ఏంటన్న వాటి మీద కీలకంగా చర్చించబోతున్నామంటూ నేతలు చెప్తున్నారు. దీనికి సంబంధించి అసలు యూనివర్సిటీ తరఫున వినిపిస్తున్నటువంటి వాదనలు ఏందో తెలుసుకునేందుకు ప్రస్తుతం అయితే ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి వైస్ ఛాన్సలర్తో భేటీ అయ్యారు. ఆ తర్వాత మరి కాసేపట్లోనే ఈటల రాజేందర్, రఘునందన్ రావు ఎంపీలు కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి నివాసానికి రాబోతున్నారు. వారు కూడా ఈ భేటీలో హెచ్సియు భూముల వివాదం ఏదైతే ఉందో ఆది నుంచి కూడా ప్రస్తుతం కంచగచ్చిబౌలి వివాదానికి సంబంధించి 400 ఎకరాల్లో ఎలాంటి విధ్వంసం జరిగింది, ఏదైతే ఇప్పటికే చదువు చేశామని చెప్తున్నారో ఈ వివరాలతో పాటు ప్రస్తుతం అక్కడ విద్యార్థుల అభిప్రాయాలతో పాటు పార్టీ పరంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎలా పోరాడాలి, ప్రభుత్వానికి వైఫల్యాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే అంశాల మీద కూడా చర్చించబోతున్నట్లు ఎంపీలు చెప్తూ ఉన్నారు. రైట్ విద్యాసాగర్.